నక్సలైట్ల దాంట్లో చనిపోయారు. చాలా బాధాకరం. వాళ్ళు ఇట్లా గట్కేసర్ నివాసులు, పూర్వం సంధి కూడా వాళ్ళు ఇక్కడనే ఉంటారు. చాలా అంటే చాలా బాధాకరం. వాళ్ళ భార్య కూడా పాపం ఎంఎస్సీ చేసింది. తప్పకుండా సీఎం గారు కూడా ఆమెకు మంచి జాబ్ ఇస్తారు, గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలి. తల్లికి కూడా ఏదో కమిషనర్ ఆఫీస్లో చేస్తుంది, అది కూడా చేసి వాళ్ళ తమ్ముడు కూడా ఇదే ఉన్నాడు, వాళ్ళకు కూడా జాబ్ ఇప్పిస్తే బాగుంటుంది. తప్పకుండా గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తారు. నేను కూడా నా ఆర్థిక సాయంతో 3 లక్షల రూపాయలు ఈరోజు వాళ్ళకి ఇచ్చిన. ఇంకా ఏ ఇబ్బంది వచ్చినా ఏది వచ్చినా వాళ్ళకి నేను ఎప్పటికీ ఎంబడి ఉండి ఓ ఫాదర్ లెక్క నేను చూసుకుంటాను కూడా. थोड़ा फोन पीछे ఆరోగ్య ఇట్లా హాస్పిటల్ తీసుకొని ఏముందో మనకు ప్రాబ్లం కిరణ్ కొంచెం అదర్ జాబ్ గవర్నమెంట్తో కూడా తల్లిగా వాళ్ళ ఇంకో కొడుకుని వాళ్ళకు కూడా ఉపాధి అవుతుంది. భర్త 20 ఏళ్ళు అయింది, 20 ఏళ్ళు అయింది సార్. నేను నెత్తి మీద పెట్టుకుని చిన్న పిల్లవాళ్ళకి వీళ్ళంతా నేను సంపాదించినట్టు అనిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళకి కూడా కన్ను ఉండాలి. ల్యాండ్ కూడా వాళ్ళు కూడా చెప్తారు, మీరు లోకల్ స్థానిక ప్రభుత్వంతో కూడా మాట్లాడి న్యాయం చేస్తారు. దూరం అవుతుంది మళ్ళా. Thank you.